ఫ్రెండ్స్, కర్ణుడు సూర్యపుత్రుడు, కానీ తన జన్మరహస్యం అతనికి శాపమయ్యింది. కుంతికి దుర్వాస మహర్షి ఇచ్చిన వరంతో సూర్యుడిని పిలిచినప్పుడు కర్ణుడు పుడతాడని ఆమె ఊహించలేదు. భయంతో ఆ శిశువుని నదిలో వదిలేసింది. కన్నతల్లి వదిలేసిన భూమాతకు దత్తపుత్రుడై జన్మించాడు కర్ణుడు. అతిరథుడు రాధా దంపతులు ఆ శిశువును కనుగొని ప్రేమతో పెంచుకున్నారు. సూతపుత్రుడిగా ఎదిగిన కర్ణుడు యోధుడై ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. కానీ సమాజం అతనికి క్షత్రియుడి గౌరవాన్ని ఇవ్వలేదు. సూతపుత్రుడనే అవమానాలు, నిందలు అతన్ని వెంటాడాయి. గురుదక్షిణ కోసం పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నాడు. కానీ క్షత్రియుడని తెలిసిన గురువు శాపం ఇచ్చాడు. ఆ శాపం అతనికి అత్యంత అవసరమైన సమయంలో ద్రోహం చేసింది. కవచకుండలాలతో జన్మించిన బలిశాలికి అది రక్షణగా మారింది. కానీ దాన ధర్మం అని తెలిసి పరాక్రమానికి ప్రపంచాన్ని వరిగిన పాండవులకు అన్నయ్య అనిపించలేదు. దుర్యోధనుడి స్నేహం కోసం పాండవులకు శత్రువుగా నిలిచాడు. కృష్ణుడు అతనికి జన్మ సత్యం చెప్పినప్పుడు